గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడం కారణం ఏంటంటారు? మంచోళ్ళు పనికిరారుగా, మంచోళ్ళు పనికిరారుగా. ఎందుకనంటారు? అంతే, మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుద్దిలే ఆయన. అన్న జగన్ గారు నిన్న ట్వీట్ చేశారన్న, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అదే ఈవీఎం, మేము మా అభిప్రాయం కూడా దానికే ఏకీభవిస్తున్నాం. ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్. కేసు రాస్తారు, మామూలుగా వదిలేని కేసు రాస్తారు వెనకాల పోలీసు. కాదన్నా, ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఆకర్షితులు అయ్యారంటారా, లేకపోతే జగన్ గారి మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గెలుస్తారంటారా? ఈవీఎంలు ట్యాపరింగ్ అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నాం మేము. అన్న ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది నాకు ఐడియా లేదు అన్న. పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని కాదు, వైసీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నేను ఏకీభవించను. అన్న రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారన్న టీడీపీ. అది నేను నమ్మను. సార్ గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణం ఏం చెప్దాం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకోకపోవడం, జన్మభూమి ఇది వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం, 3 రాజధానులు అనటం, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్. పార్టీ మీద కింద కార్యకర్తలను పట్టించుకోవాలి ముందు మెయిన్. అది నేనే గెలుస్తానని చెప్పారు కదా, మరి గెలుస్తామని చెప్పారు. గెలుస్తా ఎవరికైనా ఉండదు అదేమో అనేది. గెలుపు అనేది సాహిత్యం, మామూలుగా గెలిపోవడం అనేది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది తర్వాత ప్రజల్లోకి వెళ్ళినాక అది ప్రజా అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సింది తప్ప. సరే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేపర్లే ముద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు. ఈవీఎంలు అనేది కొంచెం అనుమానం అనేది లోగడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారు కాబట్టి దాని మీద ట్యాపరింగ్ జరుగుతుంది అన్నారు కాబట్టి దాని మీద కొంచెం అనుమానాలు అనేది ఉన్నాయి. అదే మంగళగిరిలోనే 2,50,26,000 ఎంతో పోలైంది అన్నారు. కౌంటింగ్ వచ్చేసరికి 2,53,000 ఎన్నో వచ్చినాయి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి దాంట్లో? అది మరి అదే నియోజకవర్గాలు అక్కడ అలాగే ఉందంటున్నారు. అట్లాగే ఇంకా ఏరే నియోజకవర్గాలకు కూడా అక్కడక్కడ అలా జరిగింది అంటున్నారు. అవన్నీ కూడా మామూలుగా. సార్ కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవపడక మొత్తం గెలవడానికి కారణం అనేది ఏముంది? ఇదే మొత్తం అదే గాలి, అదే పరిస్థితి అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఫస్ట్ మెయిన్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, కింద నుంచి ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీడీసీ కానీ ఎవరికి ప్రాధాన్యత అనేది లేకుండా చేశారన్నమాట. కింద ఏం చేస్తాం, గ్రామంలో ఏదైనా రోడ్డు వేయాలంటే రోడ్డు వేయడానికి అవకాశం లేదు. ఏమి కూడా ఎవరిని అడగాలన్నా కానీ ఏమీ లేదు. ఏమి చేయలేకపోయాం. ప్రజల్లోకి వెళ్ళి నాయకులు ఉండి కూడా నిమగ్న భక్తుల్లాగా మెదలకుండా కూర్చోవాల్సి వచ్చింది, ఏమి చేయలేని పరిస్థితిలో. అది సార్ వాలంటరీ మాట్లాడి బట్టన్ నొక్కుతున్నాను అన్నారు. బట్టన్ నొక్కితే అంత మాత్రం అభివృద్ధి లేకుండా బట్టన్ నొక్కితేనే ఓట్లు పడతాయి, పడవు కదా. అభివృద్ధి అనేది ఉండాలి. 3 రాజధానులు అనేది అనటం కూడా కరెక్ట్ కాదు. అది 3 రాజధానులు దేనికి? 3 రాజధానులు సెంటర్ పాయింట్లో ఉంది. రాజధాని అనేది సెంటర్ పాయింట్లో ఉంది. అసలు దాని 3 రాజధానులు అనేది వెళ్తాం. అసలు అక్కడ కర్నూలు వేయలే, ఇక్కడ వైజాగ్ వాళ్ళు వేయలే, ఎవరు కోరుకోవాలా? మరి ఇక్కడ కావాలన్నారు. మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం కూడా క్లీన్ చిట్ చేసిందంటే దేనికి? అదే పరిస్థితి అవ్వచ్చు. ప్రజల్లో ఉండ మార్పు అది. సార్ ల్యాండ్ టైటిల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్న. యాక్ట్ అయితే మంచిదే కానీ అది దాని మీద గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దాని మీద జనానికి అవగాహన కల్పించకపోవడం, దాని లోపం ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారు. దానికి ప్రజల్లోకి వెళ్ళింది అంతే. యాక్ట్ అయితే మంచిదే, దాని గురించి అసలు లేదు. దాన్ని ప్రజలకి అవగాహన కల్పించలేకపోయారు. అది రీసర్వే చేస్తున్నారు. రీసర్వే చేసేది భూములు రికార్డు అనేది మారుస్తామన్నారు. దేం మారుస్తున్నారు? రికార్డు మారుస్తున్నారంటే పొజిషన్లు ఎవరు ఉంటే వాళ్ళకే ఇవ్వాలి. పట్టా డాక్యుమెంట్ ఉంటే అలాంటి వాటిని కాడ తీసుకెళ్ళి 22లో పెట్టి వాటిని అట్లా కూర్చున్నారు. దేనికి ఉపయోగం ఉంది? రీసర్వే జరిగి ప్రజలకు ఉపయోగం ఏంటి? రీసర్వే జరిగినప్పుడు వ్యవస్థను మార్చాలి అనుకున్నప్పుడు రికార్డు మార్చాలి. మొత్తం పొజిషన్లు ఎవరు ఉంటారు? అదే ప్రభుత్వం అనుకోండి, ప్రభుత్వం కింద చూపించడం తప్పలేదు. అదే డాక్యుమెంట్ ఉంది. అదే డాక్యుమెంట్లు రీసర్వే జరగముందు ఉన్నటువంటి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వాటికి కూడా వాళ్ళ అదే మళ్ళీ తీసుకెళ్ళి 22లో చూస్తున్నారు ప్రభుత్వ భూమి అంటున్నారు.
దేనికి అది పాస్బుక్లు కాడ ఇచ్చి ఒరిజినల్ పాస్బుక్లు కాడ ఉండి 60-70 సంవత్సరాల నుంచి ఉండే డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉండగానే దాని కాడ తీసుకెళ్ళి అట్లా ఉంచారు 22లో ఉంచారు. ఉపయోగం లేదు ప్రజలకి. సార్ 2 సంవత్సరాల్లోనే రాజు గారు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చేస్తారనేది కాలం అనేసి చూద్దాం. చేస్తే చేశారనుకుంటాం, చేయలేదనుకోండి ఏంటంటే తర్వాత ప్రజలే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రజలు మళ్ళీ తర్వాత కూడా ఇస్తారు. అది పోలవరం వల్ల చంద్రబాబు వల్లే ఆలస్యమైందని చెప్పి వైసీపీ వల్ల ఆలస్యమైందని చంద్రబాబు నాయుడు చెప్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాడ మొత్తం పూర్తి చేస్తూ ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వర గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఉన్నప్పుడు చూసుకో ఇదిగో జగన్ ఇదిగో పలానా టయానికి అవుతుంది అని అన్నాడు. ఆయన పూర్తి చేయలేకపోయారు, ఈయన పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే దానికి ఉన్న పరిస్థితులు అక్కడ దాని మీద ఉన్న ప్రెషర్ ఏంటనేది అక్కడ పని నిర్మాణాలు జరిగే చోట అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటనేది ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తెలియాలి. మనకి ఇది కాదు కదా, పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ దానికి మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే కదా దానికి పూర్తి చేయాల్సింది, వాళ్ళు చేయాల్సిందే అది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారిన చంద్రబాబు నాయుడు మీ అందరు చూస్తారంటున్నది చూద్దాం, ఏం చూద్దాం కాలమే నిర్ణయించింది. చేస్తే మంచిదే. ఆయనే చేయాలంటే ఇవన్నీ కూడా చాలా కష్టం. ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు కావాలంటున్నారు. దానికి ఈయన ఇచ్చిన హామీలన్నీ కావాలంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు కావాలన్నారు. ఎంత మటుకు సమీకరిస్తారో ఏంటో చూద్దాం. మనం కాదని ఎందుకు అనాలి, చూద్దాం. సార్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడిగే ఛాన్స్ ఉంది కానీ అడిగితే ప్రత్యేక హోదా అడిగితే రాష్ట్రానికి చాలా ప్రయోజనం. అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రాయితీలు వస్తాయి. మనకి ప్రత్యేక హోదా కనుక వస్తే మంచిదే. అది తీసుకురావచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇలా మైనారిటీలో ఉంది. ఈయన అక్కడ నితీష్ కుమార్ ఇద్దరి మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈయన ఉంటే దాని కోరిక కంపల్సరిగా దాన్ని చేసుకోవచ్చు, సాధ్యమే. ఎందుకంటే చేయొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేనుంటే నేను చేస్తానన్నాడు. ప్రత్యేక హోదా ఇస్తేనే నేను మద్దతు ఇస్తాను అన్నాడు. మరి ఈయన కూడా అదే నాకు ప్రత్యేక హోదా కనుక ఇస్తే నేను మద్దతు ఇస్తానంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఆయన అనలా దాన్ని. మరి ఎందుకని ఏంటో మరి వాళ్ళకుండా రాజకీయ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. సరే కొంతమంది రిషికొండ ఆక్రమించుకున్నాడు అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, అది ప్రభుత్వ భూమి అని అన్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ మాజీ మినిస్టర్లు అందరూ కూడా ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించిన అవన్నీ ఎవరికి సొంత ఏం కాదంటున్నారు. ప్రభుత్వం చక్కగా బ్రహ్మాండంగా అనుభవించవచ్చు. ఎవరన్నా ప్రభుత్వానికి వాడుకోవచ్చు, తప్పులేదు. కొంతమంది ఫర్నిచర్ దొంగతనం చేసే జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఎవరు చూసారో, ఎవరైనా చూసి వచ్చామో మనం చూడలేదు కదా. చూసి ఏదైనా కంటాం మనం ఏదైనా అంటే మనం చూడటానికి ఏదైనా అంటానికి సరిపోతాం. మనమే సరిపోం కదా, ఎవరో అనవాడు తప్పు. అది దొంగతనం చేయాల్సినంత అవసరం ఫర్నిచర్ చేయాలంత. మేము కుర్చీలో కూర్చున్నాం. ఇక్కడ కుర్చీ ఎత్తుకెళ్ళి దొంగతనం చేసి తీసుకెళ్ళి ఏం చేసుకుంటాం? కుర్చీ ఫర్నిచర్ దేనికి ఉపయోగపడుతుంది? అదే